యేసుక్రీస్తునాథునియందు మిగిలి ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్య పరిధిలోనికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రియమైన సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ కథోలిక శ్రీ సభ అపస్తులుడైనటువంటి యోహాను గారి యొక్క పండుగను కొనియాడుతున్నది. ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి సువార్త భాగం యోహాను సువార్త 21వ అధ్యాయం 20 నుంచి 24 వరకు ఉన్నటువంటి వేదపఠన భాగమే. ఈ వేదపఠన భాగంలో మన కొన్ని ప్రత్యేకతలని మనం చూడవచ్చు. ఇక్కడ వ్యక్తి యొక్క పేరుని చెప్పడం లేదు, కానీ మనకు అందరికీ తెలుసు ఇది యోహాను తన గురించి రాస్తున్నారని. మరి ఎందుకు యోహాను గారు ఈ విధంగా మారిపోయారు అని మనం ఒకసారి ఆత్మపరిశోధన చేసుకోవాలి. ఎందుకంటే సువార్తలో మనం 3 చోట్లలో ఆయన తన యొక్క పేరుని చెప్పుతున్నట్లు తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూనే ఉన్నాం. కానీ చివరి క్షణంలోనికి వచ్చేసరికి యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి యోహాను గారు తన యొక్క పేరుని చెప్పడం లేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మనం యోహాను గారిని మనం చూసేది లూకా సువార్త 8వ అధ్యాయం 51వ వచనంలోనే. యేసు ప్రభువు ఎప్పుడు కూడా తీసుకువెళుతున్న ముఖ్యమైనటువంటి కార్యములకు వెళ్ళినప్పుడు, ఉదాహరణకి యాయోరు కుమార్తెని మళ్ళీ జీవితంలోనికి తీసుకురావడానికి, అదే విధముగా యేసు ప్రభువు దివ్య రూపణ దాల్చినప్పుడు ఈ ముఖ్యమైనటువంటి కార్యములకు సాక్షుడుగా పిలువబడినటువంటి వ్యక్తియే యోహాను గారు. కావున ఆయనలో కొన్ని అహంకారము పెరిగి ఉండవచ్చు, లేక ఇతర శిష్యులతో పోల్చినట్లయితే తనకు ముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇస్తున్నాం కాబట్టి వారికంటే గొప్పవాడు అని ఆయన స్వయంగా భావించి ఉండవచ్చు. ప్రియమైన సహోదరులారా, లూకా సువార్త 9వ అధ్యాయము 54వ వచనంలో యోహాను గారు ఈ విధంగా అంటున్నారు. సమరీయులు యేసుప్రభు యొక్క మార్గాన్ని అడ్డుకొనినప్పుడు లేక ఆటంకపరిచినప్పుడు యోహాను గారు ఈ విధంగా అంటున్నారు, ప్రభు నేను పరలోకముతో ప్రార్థన చేసి పరలోకం నుంచి అగ్నిని వారిపై దించడానికి నేను ప్రార్థించుడయా అని అడుగుతున్నట్లు, అదేవిధంగా యేసుప్రభు వారిని గద్దించినట్టు మనం చూస్తూనే ఉన్నాము. మరోసారి మార్కు సువార్త 10వ అధ్యాయం 35 నుంచి 45 వరకు ఉన్నటువంటి వేదపఠన భాగము సెబదీ కుమారుడు ఇద్దరు కూడా వచ్చి, అనగా యాకోబు యోహాను వచ్చి యేసుప్రభు తన యొక్క కుడి ఎడమల కూర్చుండడానికి అనుమతినివ్వమని కోరుతున్నట్లు మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఇంకా కొద్దిగా ముందుకు వచ్చినప్పుడు ఈ వ్యక్తిలో చాలా మార్పు వచ్చినట్టు మనం చూస్తూనే ఉన్నాము. దానికి ఉన్నటువంటి ఏకైక కారణం యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనములే. శిలువ మీద వేలాడుతున్నటువంటి సమయంలో యేసు ప్రభు తన శిలువ కింద ఉన్నటువంటి శిష్యులను చూసి తన తల్లితో అన్నారు, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అని. ఆ క్షణం నుంచి ఆయన పరిశుద్ధ మరియ తల్లిని తన యొక్క భవనంలోనికి తీసుకుని వెళ్ళిపోయినట్లు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరులారా, మరియ తల్లితో ఆయన గడిపినటువంటి ఈ 2 రాత్రులే ఆయనని పూర్తిగా మార్చినట్టు మనం చూస్తూనే ఉన్నాము. అప్పటిదాకా పేరు కోసం, పదవి కోసం, అదేవిధంగా స్థానం కోసం పోరాడినటువంటి యోహాను గారు యేసుప్రభు యొక్క ఉత్థాన సందేశాన్ని అందుకున్న తర్వాత పేతురు గారికి ముందు పరిగెత్తికినా కానీ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అక్కడ నిలబడుతున్నట్లు, అదేవిధంగా పేతురు గారిని లోనికి పోయించినట్లు మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా ఆ విధంగా పోయినట్లయితే ఎవరైతే పేరు కోసం, పదవి కోసం ఎవరైతే పోరాడారో అప్పటి నుంచి ఆయన తన పేరుని కూడా చెప్పడానికి ఉన్నటువంటి అర్హతని లేదు అని ఒక భావంలోనికి వచ్చినట్టు మనం చూస్తున్నాము. ప్రియమైన సహోదరులారా, అపొస్తలుడైనటువంటి యోహాను గారు తన యొక్క జీవితంలో తీసుకొచ్చినటువంటి ఈ మార్పుని గురించి మనం ధ్యానించినప్పుడు, ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా యేసు ప్రభువుని మనస్ఫూర్తిగా స్వీకరించి మన యొక్క జీవితంలో సరైనటువంటి మార్పు తీసుకొచ్చి యేసు ప్రభు యొక్క సువార్తకు సరైనటువంటి సాక్షులుగా మారడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించును గాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడూ ఆమేన్.